ఇల్లు పర్ణశాల ప్లస్ ట్రైన్లు వెళ్తూ ఉంటే రైల్వే వాళ్ళకి అలాంటి ఇల్లు ఏర్పరుస్తారు కదా, అలా అంత బాగుంది చూడు. అసలు అనకాపల్లి అలాంటి ప్లేసెస్లో ఇలాంటి ఇళ్ళు ఉంటాయన్నమాట. అసలు వాళ్ళ పరికరాలు కూడా చూడండి, గార్డెనింగ్ చేయడానికి. అందులో జాబ్ చేసేవాళ్ళు మిలిటరీ వాళ్ళకి. అదో అదిరిపోయేటట్టు పెడతారు వీళ్ళందరూ. ఓ భలే ఉంది ఇల్లు మాత్రం కదా. ఇలాంటి ఇంట్లో మనం ఎంతమంది మీరు లైక్ చేస్తారు? నేనైతే లైక్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఇలా చక్కగా ఉంది, సింపుల్గా. ఆ ఫ్రంట్లోనేమో ఓ తివాళ్ళ వేసుకొని కూర్చోవచ్చు. చాప అవి పెడతారు, ఏవో కుర్చీలు వేసుకుంటారు పూర్వకాలం. ఈ చైర్లు అవన్నీ వేస్ట్ చేస్తారు. ఎంత బాగుంది చూడు. ఇవన్నీ కూడా పర్ణశాల లాగా. ప్రశాంతమైన వాతావరణం ఇది. ఇంతగా అద్భుతమైన వాతావరణం ఎక్కడ దొరుకుతుంది సిటీల్లో? ఇలాంటి చక్కటి ఇల్లు చెట్ల మధ్యలో, దైవ సన్నిధిలో ఉండగల వాళ్ళే అదృష్టవంతులు. శివుడికి ఒక ఫీలింగ్ ఉండేది, నన్ను ఏం చేయలేడు శని అయితే. శని అయితే నేను పడతాను చూడు అంటాడు, టైం చెప్తాడు. శివుడు ఏంటంటే శనికి దొరకకుండా ఉండాలని ఆయన పోయి చెట్టు త్వరలో నాకున్నాడు. ఈ బాగా చెట్టు త్వరలో అంత పెద్ద శివుడు ముక్కోటి దేవతల్లో ముఖ్యమైన వాడు. అతను పోయి చెట్టు త్వరలో దాక్కుని సరిపెట్టినట్టే కదా. అలాంటి అది రాసింది కూడా పోయింది. ఇది తరాల తరబడి ఉన్న చెట్టు అనుకుంటా. ఎంత బాగుంది, పెద్ద చెట్టు. ఇక్కడ శివాలయము. ఎంత అందంగా ఉన్నాడు ప్రశాంతంగా స్వామి. ఓం నమస్తే, ఓం నమస్తే. మన గణేశుడు. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః. అద్భుతమైన ఈ సీనరీ చూడవలసిందే తప్పకుండా. ఓం నమస్తే. ఎంత బాగుంది కదా. ఆహా.